మా గౌరమ్మ తినడానికి ఏమన్నా సర్ది తెచ్చావా తల్లి? లేదయ్యా, ఎంత తిరిగినా సరే కట్టెలు నేను అమ్మలేకపోయాను. అయ్యో భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో అయ్యా, నేను పోయి కొద్దిగా గన్నేరు పప్పు తెస్తా, తాగి చచ్చిపోదాం. ఏందయ్యా ఇది? చావకుండా మా లాంటి వాళ్ళు బ్రతకడానికి ఆ భగవంతుడిచ్చిన వరం తల్లి. అయ్యా వద్దయ్యా, నేను అడవికి వెళ్ళి గన్నేరు పప్పు తీసుకొస్తానయ్యా, అది తాగి చచ్చిపోదాం. అది కాదమ్మా. బాబు ఇదిగోరా. మనం భూమి మీద పుట్టినందుకు ఆ భరతమాత మనకు పెట్టిన భిక్ష భిక్ష ఆ భరతమాత పెట్టిన మనకు భిక్షరా. మనం సాగబోయే ముందు ఆఖరి ముద్ద ఇదే బాబు. వారవా ఆకలి వంటల్ని ఆత్మవిశ్వాసంగా చేసుకుంటూ బ్రతుకుతూ చావాలనుకుంటున్నారన్నమాట. శభాష్. ఎవరు బాబు మీరు? నా పేరు నాకు. మీరు చావకుండా నా పడగ నీడ అడ్డు పెట్టి మిమ్మల్ని బ్రతికించాలనుకుంటున్నారు. అలాంటి గరీబ్ వాళ్ళతో మీకు పనే ఉంది బాబు. నీకు అర్థమయ్యేలా మా అన్న వచ్చి చెప్తాడు. అంత సవ్యంగా జరుగుతుందా? లేదన్నా, లేకపోతే రక్తపాతం జరుగుతుందని చెప్పు. విన్నావుగా రామయ్య మా అన్న చెప్పిన మాటలు. అయ్యో, మేము ఆకలి మంటలతో అల్లాడిపోతున్న అపాయింట్లో మేము మీకేం చేయాలయ్యా? మీ గూడానికి విదేశాల నుండి మా గూఢచారులు వస్తున్నారు. వాళ్ళని నువ్వు రహస్యంగా దాచి ఉంచాలి. అంతేకాదు, ఈ గూడానికి నువ్వు పెద్ద మనిషివి. ఈ పెద్దలను ఉపయోగపెట్టి మాకు ఉపయోగపడాలి. అందుకు నువ్వు ఏ పేదరికాన్ని అయితే అనుభవిస్తున్నావో ఆ పేదరికాన్ని మేము దూరం చేస్తాం. అందుకు మీ గూడమే సరైన చోటు. దానికి నేనేం చేయాలి? ఆత్మవంచన చేసుకోవాలి. స్వార్థానికి అలవాటు పడాలి. ఈ దేశాన్ని నాశనం చేయాలి. ఈ గూడాన్ని నా గుప్పిట్లో పెట్టాలి. అందుకు ఈ గూడెం సరైన చోటు. ఆకలి దప్పికలతో దరిద్రాన్ని అనుభవిస్తూ పుట్టిన ఈ నీల తల్లికి అన్యాయం చేసేవాడు కాదు బాబు ఈ రామయ్య. అందుకేనా ఈ మట్టిని ఆహారంగా చేసుకుని ఆకలి మంటలు తీర్చుకుంటున్నావు. మర్యాదగా నా మాట విను. నీ బ్రతుకు బాగుపడుతుంది. విన్నాను. 100 కోట్ల ప్రజలను మోసే ఈ భరతమాత కాళ్ళు ఎరగొట్టలేనయ్యా. అరే చూసావురా, ఏమిస్తుందిరా ఈ దేశం నీకు? మానవత్వం, అభిమానం, నిస్వార్థం, అహింస, ఇదే ఈ దేశం ఇచ్చిన నాకు ఆస్తి. ఈ గూడెంలో సరైన గుట్ట కట్టలేని నీవు దేశభక్తి బాగా ముదిరిపోయింది. అరే
పడి దాన్ని నా కసి తీర అనుభవించి దాన్ని గడ్డం కోసేశాను. ఏమిటి నా గౌరవమానం చంపేశావా? చంపేశాను. అడవిలో పుట్టిన పువ్వు అందంగా ఉందని దాన్ని ఆస్వాదించి అంతం చేశాను. ఒరే దుర్మార్గుడా, నా కూతుర్ని పట్ట పెట్టుకున్నావు కదరా. నీవు నీ మనవడు సావకుండా ఉండాలంటే ఈ పత్రం మీద సంతకం పెట్టు. పెట్టకపోతే ఎన్ని సమాధి చేసైనా నా కోరిక నెరవేర్చుకుంటాను. ఈ భగవంతుతో పెట్టుకుంటే ఆ భగవంతుడిగా భయం పుట్టాలి. వీడు సాగుతూ భయంకరంగా ఉండాలి. ఏం జరిగింది ఇక్కడ? అయ్యో, ఘోరం జరిగిపోయిందే. వారం జరిగింది బాబు. ఎవరు ఎవరు ఎంతటి దారుణానికి ఒడిగట్టింది? భగవాన్ దాదా అనే ఒక గోండా బాబు. ఒక గోండా నా కొడుకు ఇక్కడికి వచ్చి ఎంతటి దారుణానికి ఒడిగట్టాడంటే వాడు ఎంతటి కర్కోడు కూడా అర్థమవుతుంది. ఈ గూడెం వాడి సొంతం కాదు. ఇక్కడ జీవిస్తున్న ప్రజలు వాడు తోబుట్టువులు కాదు. మరి మరి ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడు? నాకు తెలియదు బాబు. మన గౌరమ్మని 10 మంది చిత్రవద చేసి అనుభవించి చంపేశారు బాబు. ఎంతటి దారుణ మారణ కాండవుగా ఒడిగట్టిన వాడి తలకొట్టి ఈ గూడానికి దిష్టి బొమ్మలు ఆడదీయకపోతే నా పేరు ప్రదీపే కాదు. ఏ డియర్, ఆ రామన్న గూడాన్ని సజీవ దహనం చేసేసాం. ఈ రోజు నా దేహం సంతోషంతో ఉప్పొంగిపోతుంది. రా, నా విరహ తాపాన్ని చల్లగించు.